సో మన టాపిక్ వచ్చేసి శ్రీలీల ఈ మధ్యలో కొన్ని పోస్టులు చేసింది. తను నిశ్చితార్థం అన్నట్టుగా కొన్ని పోస్టులు పెట్టి దాని కింద మై స్పెషల్ డే అని చెప్పేసి క్యాప్షన్ అయితే ఇచ్చింది సార్. అసలు శ్రీలీల ఇక్కడితో అంటే నిశ్చితార్థం కంప్లీట్ చేసుకుందంటారా మరి ఆ పోస్టుల ద్వారా? నాకు ఆ అమ్మాయి పరిచయం అయితే బాగుండని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. లేదు యాక్చువల్గా. ఓకే. సో అందమైన అమ్మాయితో మాట్లాడినట్టు ఉండదు. నువ్వు అలాగ అడిగావు. నాకు చెప్పి నేను ఎలాగో పార్టీ చేసుకుంటానండి, అంటే జనాలు రూమర్ మట్టుకు నాకు నిశ్చితార్థం అయిపోయిందని, రింగ్లో నా ఫింగర్ అదంతా అయిపోయిందని అన్నట్టుగా అనుకుంటారని. అదేదో చిన్న లీక్ అవుట్ అయ్యి ఉంటుంది. లీక్ చేసి ఉంటారు, ఏముంది వాళ్ళకి బజ్లో ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఏంటి, ఇట్ కీప్స్ యూ వెరీ వామ్త్ అనమాట జనాల్లో. ఎవడు పడితే వాళ్ళు ఇందాక 2-3 అమ్మాయిల అవి వద్దని చెప్పానా, వాళ్ళు వేస్ట్. అప్పుడు ఈ అమ్మాయి షీజ్ ఇన్ ద బజ్. ఈ అమ్మాయి కానీ, ఆ అమ్మాయి సాయి పల్లవి కానీ, నయనతార, వీళ్ళంతా కూడా కొంచెం స్టాల్ వాట్స్ లెవెల్కి వెళ్ళిపోయారు. అంచేత వాళ్ళ యొక్క కదలికలు జనాలు చూడడానికి శ్రోతలు ఎవరు వ్యూవర్స్ దే విల్ బి ఫీల్ హ్యాపీ. ఆ అమ్మాయి ఏదో పార్టీ చేసుకుంది, దానికి నిశ్చితార్థం పెట్టారు. ఎవరితో నిశ్చితార్థం? ఒకసారి బాంబే వెళ్ళి ఎవరితో బయటకు వస్తుంటే ఎవడో ఫోటో తీశాడు, వాడినే అనుకుంటాం అబ్బాయి ముస్లిం అబ్బాయి అనుకుంటా, ఎవరో ఉన్నట్టు. జనరల్గా రిలేషన్షిప్స్ ఉంటాయి. ఆ అమ్మాయి ఫాస్ట్ డేమే యాక్చువల్గా, పైకి అమాయకంగా పెడదు కానీ ఫేస్ వెరీ ఫాస్ట్ గర్ల్. అది నేను ఒక వీడియోలో చూశాను. శ్రీకాంత్ కొడుకుని ఎవరో అడిగారు ప్రశ్న, మీరు పెళ్లి చేసేసుకున్నారని అనడానికి ఒకటి ఉంటుంది ఒక విషయం, చెప్పండి అంటే అతనికి ఏం అది నిజంగా కుర్రాడు, అతను మంచి అబ్బాయి అనుకుంటా. అతను పక్కన శ్రీలీల నుంచుని ఉంది, చెప్పేది అన్నాడు అనమాట. అని కాబట్టి చెయ్యి అంటుంది తను. అంటే ఇతనికి అర్థమైంది, తనకి అర్థమైంది. అది చెప్పొచ్చా అని అడిగేస్తున్నాడు. చెప్పకూడదు అది బయట. ఓకే అందనికి అమ్మాయి చెప్పేసినాం. అది అంచేత ఆ స్టెబిలిటీ అమ్మాయిలకు ఉంటుంది సాధారణంగాను. అమ్మాయిలు వాళ్ళు దేవర్ బ్రాటప్ బై మదర్ కాబట్టి వాళ్ళకి బయలాజికల్ డిఫరెన్స్ కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. వీడికి 18 ఏళ్ళు అనుకోండి, వాడు ఇంకా 16 ఏళ్ళతోటి సమానం. వాళ్ళకి 16 ఏళ్ళు అనుకోండి, 20 ఏళ్ళతో సమానం గర్ల్స్. సో ఆ విధంగా అలా కాకపోయినా కూడా రీల్స్ విపరీతంగా దున్నేసింది ఇండస్ట్రీని. ఆ విధంగానే మరి రాఘవేంద్ర గారు చూసి అమ్మాయిని పెట్టారు. ఇప్పుడు ఏదో బజ్లో ఉండాలని వాంటెడ్గానే ఇంటెన్షనల్గానే చేస్తారు. తను కానీ, సమంత కానీ, వీళ్ళంతా కూడా ఎప్పుడు ఏదో ఒకటి గోగుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ గురించి మాట్లాడుకుంటారని. దట్ గివ్స్ మార్కెట్ టు దెమ్. సినిమాలైనా ఉండాలి, వెబ్ సిరీస్ అయినా ఉండాలి. ఒక మార్కెట్లో ఉండాలంటే అమ్మాయిని మర్చిపోకూడదంటే డెఫినెట్గా ఏదో ఒక సీన్లో ఉండాలి ఇక్కడ. సో ఆ సీన్ క్రియేట్ చేయడానికి ఒక పార్టీ పెట్టి ఈ ఫోటోగ్రాఫ్స్లు రావద్దు అంటే రావద్దంటే రమ్మని అర్థం. ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేర్లేలాగా రావద్దంటే రమ్మని వాళ్ళు ఫోటోలు తీస్తారు, బయటికి పెడతారు. ఎవడో అంటాడు అనమాట, ఎంగేజ్మెంట్ అయిపోయిందని. అంటే ఇంకొక రూమర్ కూడా వస్తుంది కదా సార్, ఆషికి 3 నుంచి కార్తిక్ ఆర్యన్తో అఫైర్ ఉంది అని చెప్పేసి బాలీవుడ్లోకి వెళ్ళంగానే ఆ అఫైర్ అనే మాట కూడా వచ్చింది మరి శ్రీలీల పైన. రావచ్చు. షీఈ్ వెరీ బ్యూటిఫుల్. ఒకటి ఈజ్ అప్కమింగ్ కదా అతను. సో కార్తిక్ ఆర్యన్ అన్న అతను ఈజ్ అప్కమింగ్. బట్ అక్కడ కూడా యంగ్ బాయ్స్ ఎవరైతే పైకి వచ్చి 1-2 సినిమాలు ఇట్టేనో వాళ్ళందరూ భూమిలో ఉన్నట్టు లెక్క. సో ఆ అమ్మాయికి ఇతనికి సినిమాలో కలిసి యాక్ట్ చేయవలసిన అవకాశం వచ్చి ఉంటుంది. జనరల్గా మాట్లాడుకుంటారు. నేను చాలాసార్లు చెప్పాను, ఒక సినిమాలో జరుగుతున్నప్పుడు ఉదయం మైట్ గో ఫర్ ఏ నైట్ కాఫీ. బాంబే కల్చర్ ఈజ్ లిటిల్ డిఫరెంట్. అది ఎక్కడికి వచ్చేసింది ఇప్పుడు. లేట్ నైటే వెళ్ళగలరు బికాజ్ ఆఫ్ ద ట్రాఫిక్, సో మెనీ థింగ్స్. షూటింగ్ ప్యాకప్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, దర్ డే స్టార్ట్స్ ఎట్ 10:30-11 నుంచి 4-5 వరకు వెళ్తుంది. జనరల్గా అలా కూర్చుని మాట్లాడుకున్నప్పుడు 2-3 సార్లు ఎవడో చూస్తారు, కెమెరా పీపుల్ చూసి తీస్తారు. వాళ్ళు కూడా వద్దనరు, లెట్ ఇట్ రన్ అని. ఎప్పుడు కూడా ఎఫ్ఐఆర్ లేనప్పుడు కూడా ఎఫ్ఐఆర్ ఉన్నట్టుగా చూపించేదే బాలీవుడ్. అంటే బాలీవుడ్ అనే దాంట్లో కూడా కార్తిక్ ఆర్యన్ వాళ్ళ మదర్ ఇంకొకటి క్లారిఫై ఇచ్చింది. ఏంటి అంటే నాకు వచ్చే కోడలు డాక్టర్ అయి ఉండాలి అని చెప్పి ఇక్కడ హింట్ ఇచ్చినట్టే కదా సార్. మరి ఇప్పుడు శ్రీలీల కూడా డాక్టర్, మా ఓడు అమ్మాయితో వెళ్తున్నాడు తిరుగుతున్నాడంటే అమ్మాయి డాక్టర్ కాబట్టి తప్పు లేదని అమ్మాయి సమర్థించుకున్నట్టు లెక్క అంటున్నావు నువ్వు, అంతేనా? కరెక్టే. అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్. డాక్టర్ ఫినిష్ చేసేసిందా శ్రీలీల? వాళ్ళ మదర్ డాక్టరే కదా. సో ఇవన్నీ కూడా గివింగ్ ఏ సింబాలిజం అనమాట. ఇలాగ వాళ్ళ మదర్ మాట్లాడడం ఇవన్నీ కూడా చేసుకుంటే మంచిది కదా. ఈజ్ ఆల్సో వెరీ అప్కమింగ్ హీరో అతను. బాలీవుడ్లో ఈజ్ అప్కమింగ్ ఎస్టాబ్లిష్డ్ అయిపోయాడు ఆల్రెడీ.
అతను కావాలని చాలామంది వెయిట్ చేసే లెవెల్లో ఉన్నాడు కాబట్టి ఈ అందమైన అమ్మాయి అక్కడ సౌత్ అమ్మాయిని పెట్టి తీయాలని అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే సౌత్ గాలి పడకపోతే బాలీవుడ్ గతి లేదు ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఓన్లీ తెలుగు ఈజ్ డూయింగ్ వెల్, నాట్ ఈవెన్ తమిళ్ ఆర్ మలయాళం మూసేస్తారు. ఒక 50% ఆఫీసులు క్లోజ్ చేశారు. ఇంక తీయట్లేదు, ఇంక వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళకి, కంపీట్ చేయలేకపోతున్నారు తెలుగుతోటి. తమిళ్ కూడా పడిపోయింది, వాళ్ళు హిందీ కూడా వద్దంటున్నారు. ప్లస్ ఏమో లాంగ్వేజ్ వివాదం ఒకటి, ఏదో ఒకటి 2 సినిమాలు తప్పితే మిగతా సినిమాలు పాన్ ఇండియా నోచుకోవట్లేదు. ఇక్కడ అన్నిటి విధానంగా బాగుంది ఏంటంటే తెలుగు అందులో బాగున్న దాన్ని కూడా అక్కడక్కడ గొడవ పెడతా చేయడానికి చేశారు ఈ మధ్యన పవన్ కళ్యాణ్ సినిమా మీద. దాంతో బుద్ధి వచ్చింది, చంపలేసుకున్నారు ఎవరెవరైతే కాన్స్పైర్ చేశారో హరిహర వీరమ్మలు గురించి. అయితే తెలుగు ఈజ్ కూడా స్పెషల్ ప్లేస్ ఇన్ ది ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రస్తుతం ఆ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు ఈజ్ డూయింగ్ సుభిక్షంగా ఉందని తెలుగులో చెప్పుకోవాలంటారు. సో అటువంటి తెలుగు నుంచి ఏదో ఒక డైరెక్టర్ కానీ, మరి షారుఖ్ ఖాన్ లాంటి వాడు ఇక్కడి నుంచి అట్లీని పట్టుకెళ్ళాడా, డైరెక్టర్ అట్లీని. సో అదేవిధంగా ఇక్కడ నుంచి ఒక గాలి పడితే సౌత్ గాలి పడితే బాగుంటుందని చెప్పేసి సౌత్, అలాగని చెప్పి సౌత్ హీరోలు తీసుకోరాళ్ళు, సౌత్ హీరోయిన్ తీసుకుంటారు. బ్యాలెన్స్ చేయడానికి సౌత్ హీరో వాళ్ళు తీసుకునేదంటే వీళ్ళ సినిమాలే వెళ్ళిపోతున్నాయి పాన్ ఇండియా. బన్నీ అలాగే కదా ఆపద్ధర్మంగా పెద్ద హీరో అయిపోయాడు. అంచేత వాళ్ళ వచ్చి ఒకప్పుడు వీళ్ళంటే పడకుండా ఉండేవారు. చిరంజీవి టైంలో 2-3 సినిమాలు యాక్చువల్ అన్ని 2-3 హిట్టే. ఇప్పుడు రామ్ చరణ్ లాగా కాదు, జంజీర్ ఫ్లాప్ అయినట్టు కాదు. ఆజ్కా గుండారాజ్ అని 2-3 సినిమాలు చేశాడు, ఆ 2 హిట్టే. అయినా కూడా అక్కడి నుంచి ఓమంట ప్రొడ్యూసర్లు వచ్చేవారు కాదు. ఈ డజంట్ కేర్, ఇక్కడ బోల్డని ఉన్నాయి ఒప్పుకోవాలి. కానీ తనకి ఎన్ని సినిమాలు కలితే అన్ని సినిమాలు కావాలంటే కాదు, మీద పడిపోయి డేట్ల కోసం తిరిగినవి ఉన్నాయి, ఇంక్లూడింగ్ అన్నపూర్ణ. నాగేశ్వరరావు గారు చెప్పారు నాకు, 3 సంవత్సరాలు తిరిగినా డేట్లు ఇవ్వలేదు. దట్ వాజ్ ద డిమాండ్ ఆఫ్ చిరంజీవి. అంచేతే వీళ్ళకి వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు అందులో ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. సౌత్ హీరోగాని ఇస్తే ఇంతమంది ఉన్నారు. ఫైనాన్షియల్గా మటుకు చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. జైన్స్ అనే వాళ్ళు అక్కడ బాంబేలో పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఆర్ వెయిటింగ్. వీళ్ళు ఎందుకు ఇస్తారు? పోయి అడుగుతాయి, తెలియని అనామోడికి ఎందుకు ఇస్తాడు? ఇక్కడ ఇచ్చి నువ్వు కావాలంటే అందులో డబ్బు పెట్టమంటారు అంతే. అర్థమైందా? దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్, అందుకే కదన్నాడు మన మహేష్ బాబు, దే కెనాట్ బేర్ మీ అని. బాలీవుడ్ కెనాట్ బియర్ మీ అన్నాడు, నన్ను భరించలేరు అన్నాడు. ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ స్టేట్మెంట్ అది, తెలుగు యొక్క పరువు నిలబెట్టే స్టేట్మెంట్ అది యాక్చువల్గా. సో ఆ విధంగా హీరోలను అవసరం లేదు, హీరోయిన్లు పెట్టుకుంటారు. ఇప్పుడు నయనతారని అడుగుతారు, శ్రీలీల ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ యంగెస్ట్ స్వీట్ గర్ల్ ఆ అమ్మాయి. ఈ అమ్మాయిలాగా ఉంటుంది పూజా హెగ్డే, కానీ ఆ అమ్మాయికి ఎందుకో ఆ అమ్మాయి కాలు పెట్టిన ప్రతి సినిమా కూడా బాగోదు, ఇంక్లూడింగ్ మన రెట్రో చెత్త సినిమా అది. ఆడ పిజ్జా అనే సినిమా తీసాడు, దాని తర్వాత అనుకోకుండా ఆడికి రజనీకాంత్ సినిమాలు తీసేసే అవకాశం వచ్చేసింది తప్పితే వేస్ట్ డైరెక్టర్ ఆడు, చెత్త చేసి తీసాడు. సూర్యకి ఓన్ సినిమా, ఇంకా సూర్యకి వేరే గతి లేక ఇక్కడి నుంచి మళ్ళీ ప్రమోట్ అవుతున్నాడు, తెలుగు ప్రొడ్యూసర్కి చేస్తున్నాడు. ఎక్కడి నుంచి అయితే పాన్ ఇండియా, అక్కడి నుంచి అయితే పాన్ ఇండియా కానరింగ్ వాళ్ళకి. ఒకటి లాంగ్వేజ్, ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ ఒకసారి చెప్పేస్తాను నీకు. సో శ్రీలీలను అక్కడ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఒకటి బిజినెస్, తెలుగు అమ్మాయి, తెలుగు గాలి. డైరెక్టర్ ఎవడు చేయడు, ఇక్కడి నుంచి పిలిచినా కూడా ఎవడు చేయడు. తెస్తే ఇక్కడున్న హీరో ఇస్తే చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సినిమా చేసినట్టు అలాగే మరి ఏదో దెబ్బ అయిపోయాడు కదా క్రిష్. సో ఇది ఆ అమ్మాయిని అక్కడ పార్టీలో వెళ్ళటం కారణం ఏంటంటే, దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద సోషల్ వాట్ యు కాల్ ది బజ్ తీసుకురావడం కోసం ఆ అమ్మాయి కావాలని ఫోటోగ్రాఫ్స్. ఇది బాలీవుడ్ అలవాటు ఇది. వాళ్ళిద్దరు తిరుగుతున్న ఫోటోలు కూడా అందంగా లైటప్ చేసి ఉంటాయి. నిజంగా నడుచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు అంత అందంగా రావు. ఎందుకు ఇస్తారంటే అటువంటి ఫోటోగ్రాఫ్స్? దట్ ఈస్ ఫర్ ద పబ్లిసిటీ, ఫ్రీ పబ్లిసిటీ. ఎప్పుడు ఇస్తారు? బజ్లో ఉన్న హీరో, మంచి అందమైన సౌత్ ఇండియా అంతా తెలిసిన ఒక హీరోయిన్, ఐటమ్ సాంగ్ చేసినా ఏ సాంగ్ చేసినా పెద్ద హీరోయిన్ కదా లెక్క. సో ఆ అమ్మాయికి వస్తాయి.